rampage. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కొత్త భవనాల నిర్మాణం, అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీనివాసరాజు, శేషాద్రి, హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా, R&B స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అగ్రనేతలు ఎర్రవల్లిలో కీలక భేటీ నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ వ్యూహం, ప్రచార సరళిపై విస్తృత చర్చ జరిగింది. ఈ నియోజకవర్గంలో ఓటర్ల ఆకర్షణకు చేపట్టాల్సిన చర్యలు, బూత్ స్థాయి కార్యకర్తల సమన్వయం, సోషల్ మీడియాలో ప్రచార పంతాన్ని కేటీఆర్ వివరించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గ్రిఫిత్ యూనివర్సిటీ ఉపాధ్యక్షురాలు మార్నీ వాట్సన్తో శనివారం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. విద్యార్థుల మార్పిడి, సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, నైపుణ్య శిక్షణ కేంద్రాల స్థాపన వంటి అంశాలపై దృష్టి సారించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా శనివారం ఉదయం ప్రత్యేక దర్శన టికెట్లతో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీర్వాదాలను పొందిన అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె తిరుమల శ్రీవారి కృపతో ప్రజలకు శాంతి సౌభాగ్యం కలగాలని కోరుకున్నారు. ఆలయ అధికారుల నుంచి తీర్థ ప్రసాదాన్ని అందుకున్న రోజా గారిని భక్తులు ఆత్మీయంగా పలకరించారు.
మేడం రావాలి మేడం రండి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొత్త వేదికపై శబ్దం రేగింది. సీనియర్ నేత జీవన్ రెడ్డి దీపావళి పండుగ సందర్భంగా పార్టీలో తనకు మరియు తన అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఘాటుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎదుట తన అసహనాన్ని తెలియజేశారు. కావాలని కోరుకున్నాం. మేము పార్టీని ఐక్యంగా నిలబెడతారని చెప్పని మేము కోరుకున్నాం. అదృష్టం కొద్ది 5 ఏళ్ళు పార్టీని ఐక్యంగా నిలబెట్టిండ్రు. సరే మా అదృష్టం కలిసి రాదు. కానీ ఏదైతుందో 5 ఏళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏదైతుందో కొనసాగింపజేయాలని చెప్పి మా దగ్గర మాత్రం ఈ వలసదారులు ఎవడైనా చెప్పట్టుండే చట్కా మీరు కొడుతున్నాం మేము కొడుతాం ఏదో ఒకటి అవుతుంది సార్ చెప్పట్టు. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగోత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాకు పెత్తనని చెప్తా. అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్. అంటే అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తారు మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా, మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిర్యాదుదారు చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారులకి అవకాశం, ప్రతిపాదన అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నదా ప్రభుత్వం? మమ్మల్ని కాపాడే బాధ్యత మీద ఉందా లేదా? ఇవాళ మొత్తం జగిత్యాల ఒక్క దుబ్బరాజన్న కమిటీ తప్ప మిగతా టెంపుల్ కమిటీలు అన్ని ఏదైతుందో టీఆర్ఎస్ వాళ్ళు నింపిరు సార్. అట్లా కాంగ్రెస్ వాళ్ళు లేడు. మన పోలీస్ స్వామి ఇచ్చిండ్రు. దానిలో ఏదైతున్నదో మీ కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారులు ఒకరు ఉన్నారు. ఇప్పుడు అక్కడ చొప్పదండి ఏదైతుందో అక్కడ రవిశంకర్ కు న్యాయ సలహాదారుడు ఇంత మంచి చెడ్డ చూస్తారు కదా సార్. ఆయన ఒక సభ్యుడు. మరి కోదండ రామాలయం ఉన్నదన్న కోదండ రామాలయం అన్యాక్రాంతం అవుతుండే ఏదైతున్నదో మేము 2019 ఎమ్మెల్యే ఓటు అందరం ఏదైతుందో జై శ్రీరామ్ జై హనుమాన్ చెప్పి జెండా పాతి దాన్ని కాపాడిన టెంపుల్. ఇదే ఎమ్మెల్యే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఆ ఎమ్మెల్యే గెలిచినాక ఆయన కాపాడే లేకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పోయి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో ఆ దేవాలయ భూమిని కాపాడిన సార్. ఇవాళ ఏదైతుందో ఆ దేవాలయ కమిటీ, విద్యానగర్ రామాలయం కమిటీ, మరి మార్కెట్ కూడా వెంకటేశ్వర ఆలయం కమిటీ ఉన్నది. ఆ కమిటీ వెంకటేశ్వర ఆలయం కమిటీ అంటే సార్ మాకు దేవుణ్ణి కూడా కొలిసే మాకు అది అవగాహన లేదు సార్. దేవుని భక్తి ఇవాళ బీర్పూర్ దేవుని పోయి మొక్కుకొని వచ్చినాం సార్ అంటూ నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీరు కావాలని కోరుకున్నాం. మేము తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వాగులు పొంగి రోడ్లపైకి వరదలు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో రోడ్లపైన నీరు నిలిచిపోయి వాహనాల ప్రయాణం సవాళ్లతో కూడుతోంది. ఏర్పేడు మండలం నాయుడుపేట గుడిమలం రహదారిపై సీతకాలువ కాజ్వేలపై వరద నీరు ప్రవహిస్తూ రహదారులను మూసివేయించింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వాన నీరు చేరి నివాసితులకు ఇబ్బందులు కలిగిస్తోంది. తిరుమలలో 5 రోజులుగా కొనసాగుతున్న మోస్తారు నుంచి భారీ వర్షంతో భక్తులు ఆలయ దర్శనానికి వేళలు తాళలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వివరాల ప్రకారం కాంగ్రెస్ నాయకులు కమిషన్ల లేకుండా బిల్లులను ఆమోదించడం లేదని ప్రజలు చర్చిస్తున్నారని చెప్పారు. ఈ విషయం తప్పుడు కాదని ఆధారాలు ఉన్నందున కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఖండించడం లేదని బండి సంజయ్ తెలిపారు. కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు వంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి
ఇలా పూర్తిగా ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించాలి ఇంతవరకు? అన్ని విషయాలు ఖండిస్తలేరు, ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వము ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వైసీపీ సర్పంచ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడంపై ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి చర్యలు రాజకీయంగా ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉందని, పార్టీకి ఇమేజ్లో ప్రతికూల ప్రభావం కలిగిస్తాయని పేర్కొన్నారు. అమాయకమైనటువంటి ఫేస్ పెట్టి చెబుతా ఉన్నాడు. ఎప్పుడు శవాన్ని చూసొచ్చి చెప్తా ఉన్నాడు ఈయన. ఏమాత్రం అంత పెద్ద నేరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ కవలికల్లో ఎక్కడ ఆందోళన కానీ, అయ్యో నేనే ఈ పాపం చేశాను, చేపించాను, నేను చెబితేనే మా బాబాయిని నరికేశారు, ఆయనకు తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. కానీ ఆ ముఖం అమాయకంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారే ఈ పని చేశారు అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్రని రాసి ఏం తెలియనట్టు బాడీ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. అంటే ఎంత దారుణమైనటువంటి స్వభావం ఉండాలి. నిజంగా ఆ స్థాయిలో వాళ్ళ బాబాయి మరణానికి గురైనప్పుడు కనీసం ఎంత నటన చేయాలనుకున్నా కానీ దొరికిపోతారు. కమల్ హాసన్ అమ్మ మొగుడులాగా ఉన్నాడు. ఆ ముఖం చూడండి. కమల్ హాసన్ అన్న ఎక్కడైనా తడబడతాడు, కానీ వాళ్ళ బాబాయిని చంపింది తర్వాత గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలిసింది. సిబిఐ చాలా విషయాలు బయటపెట్టింది. అనేకమైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు మొత్తం లభ్యమైనవి. ఇప్పుడు సభ్య సమాజం మొత్తానికి తెలుసు. అలాగే బాత్రూంలోకి లాక్కెళ్లారు అని అమాయక. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు విషయంలో మత్స్యకారుల ఆందోళన 39వ రోజుకు చేరింది. రాజయ్యపేటలో మత్స్యకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వారు బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజల అనుమతిని కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో గుడ్లూరు మండలం దారకానిపాడుకు చెందిన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం చెక్కులు మంత్రి నారాయణ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ లక్ష్మీనాయుడు హత్య దారుణం పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. కుటుంబ సభ్యులు మరియు స్థానికులు ఈ సహాయాన్ని స్వీకరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మీనాయుడు యొక్క వైఫ్ సుజాత, ఆగిద్దరు పిల్లలు, 4 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల పాప. ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు. అటు హోమ్ మినిస్టర్ గారితోనూ, నాతోనూ, మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి పోయి డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నిన్న యాక్చువల్గా సుజాతకి ఒక 5 లక్షల రూపాయలు, తర్వాత వాళ్ళ పిల్లలిద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షల డిపాజిట్ చేయమన్నారు. ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సుజాతకు 2 ఎకరాలు, వాళ్ళిద్దరి పిల్లలకు 2 ఎకరాలు 2 ఎకరాలు ఇవ్వమని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు. అదేవిధంగా ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి 5 లక్షలతోటే ఒక 4 ఎకరాలు ఇచ్చే విధంగా, ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వీలైనంత తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు హరిచంద్ర ప్రసాద్, అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర నాయకుల సంకల్పం పండించిన అడ్లూరి లక్ష్మణ్ నేడు విపరీతమైన సవాళ్లను విసురుతున్నాడని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి మీడియా ద్వారా తెలిపారు. ఆయన ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ దున్నపోతు వ్యాఖ్యలకు లక్ష్మణ్ స్పందించలేడని గుర్తు చేశారు. అదేవిధంగా స్థానికుల సమీక్ష ప్రకారం అడ్లూరి లక్ష్మణ్ తన నియోజకవర్గంలోని నూతన సమస్యలతో కలిసి ప్రజల ముందు సొల్లు లక్ష్మణ్గా పిలువబడుతున్నాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కనీసం స్పందించకుండా మాట్లాడకుండా దాని గురించి పంచాయతీ చేయకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి బతుకు నీది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం జైళ్ల పాలై కేసులు పెట్టుకుని ఉద్యమకారుల లెక్క నిలబడి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మంత్రిగా పనిచేస్తూ అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు మా వాళ్ళు. వీళ్ళ మీద నువ్వు మాట్లాడుతున్నావు ప్రమాణం చేద్దామా అని చెప్పి. మరి చేద్దాం పరు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చేస్తావా నువ్వు చేస్తావా షేర్ మరి ప్రమాణం. అసలు విషయం ఏంటంటే ఇంకా మైక్ బంద్ కాకముందుకు మాట్లాడే మాట ఈయన అంటారట మరి నాకు తెలియదు. అలా పొన్నం ప్రభాకర్ గారు అనుకుంటున్నాయి వీడు సొల్లు లక్ష్మణ్ అన్నారు. ఆయన సొల్లు లక్ష్మణ్ అంటాట కాన్సెన్స్లో నాకు తెలియదు. అలా పొన్నం ప్రభాకర్ అది రికార్డు కాలే మీడియాలో దున్నపోతాను అది ఒకటే రికార్డ్ అయింది. ఈ సొల్లు లక్ష్మణ్ మాట్లాడితే కూడా నోటికి ఏదో వస్తుంది మాట్లాడి 5 సార్లు పోటీ చేసినావు మహమ్మద్ గజ్ని దండయాత్ర చేసినట్టు చేయంగా సరే 4 సార్లు ఏడ్చుకుంటే తిరిగి సంపుకుంటురా సాదుకుంటురా ఇక ఇదైందని కాలు మొక్కుడు తిరిగితే గెలిపించిన అవకాశం వచ్చింది మంచిదే. అదృష్టవశాత్తు మంత్రి కూడా అయినావు. ఏం చేయాలి మరి క్యాబినెట్లా మేం చెప్తేనే ఏం జరిగింది అనేటువంటిది. క్యాబినెట్ లోపల ఏం జరిగిందో నువ్వు చెప్పు మరి. ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు ఇది జరిగిందని చెప్పినావా మరి. ఏం జరగదు. ఎందుకు జరగదంటే పంచాయతీ మొత్తం కమిషన్ల మీద కాంట్రాక్టర్ల మీద మీ సహచర మంత్రులు మాట్లాడే మాటలు, మీ సహచర మంత్రి కొండ సురేఖ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలు ఆమెనే చెప్పింది కదా ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ఎందుకండి గన్మెన్లు మాకేమి ఇక్కడ తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికలలో కొట్లాడుతుంటే కొప్పులేశ్వరన్న. నేటి సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో మంత్రిగా ఉన్న గుమ్మడి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ఆమె పబ్లిక్ సమావేశంలో జనానికి జ్వరం వస్తే నాకేం సంబంధం, నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరి బాధ్యత అంటూ పలుమార్లు చెప్పడంతో ప్రజల్లో ఉగ్రస్పందన వచ్చింది. ఆమె స్వగ్రామ పరిస్థితుల్లోనూ పాఠశాలల్లో పిల్లలకు జ్వరాలు ఉంటే ఆమె ఏమి చేయగలనని వ్యక్తపరిచిన వ్యాఖ్యలు మైదానంలో విమర్శలకు కేంద్రంగా మారాయి. ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. అది సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, లేదా నార్మల్ స్కూల్స్ అందరికీ జ్వరాలు. పిల్లలకి జ్వరమో జాండీసో జలుబో దగ్గో ఏదో ఒకటి. నేను కూడా గత 1 వీక్గా ఫీవర్తో బాధపడుతున్నాను. అంటే ఏమనంటే ఈయన అంటాడు ఎంత దారుణం అంటే మంత్రి ఏం చేస్తుంది గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాల్సి ఇవ్వడం అని నాకు తెలియదు. కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత, నాకు జ్వరం వచ్చింది మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో అంటే మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. బ్లాక్ బస్టర్ మీట్ ఆఫ్ K Ramp. సో కేరళ నుంచి చూసి